హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము. అలానే పైపింగ్ వేసి, ఇక్కడ ఆల్రెడీ చేతులకి గోల్డ్ కలర్ వచ్చింది కదా, అలానే మనం రౌండ్ నెక్కి గోల్డ్ కలర్ పైపింగ్ వేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే ముందు నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చంకలో చిన్న చిన్న పీసులు అనేవి పడతాయి అన్నమాట. అవి ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. ఇలా చిన్న పీసులు తీసుకొని లోపల ఒక స్టిచ్చింగ్, అలానే పైన ఒక స్టిచ్చింగ్ వేసేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఇంక ఇలా షేప్ చేసేసుకోండి లైను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చాలా వరకు అయితే తిప్పేస్తారనమాట. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎమ్మింగ్ కావాలన్నారు అనేసి ఇక్కడ నేను ఎమ్మింగ్ కోసం అయితే ఇక్కడ పెద్ద కుట్టు పెట్టి మలిచేసుకొని ఇంక చుట్టూ కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా రెండు హ్యాండ్స్ కూడా నీట్గా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒకదాని పైన ఒకటి వేసేసుకొని, ఇక్కడ ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోమన్నారు కదా, ఆ ఎక్స్ట్రా ఉంచుకోమన్న దాన్ని పెట్టమన్నారు కాబట్టి దాన్ని కింద పెట్టేసుకొని, ఇంకా వాళ్ళ హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు నేను ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసిన తర్వాత భుజం పైన ఒక చిన్న సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇంకా ఇక్కడ లైన్ చేసేసుకొని, ఒక చేతి పక్కన ఇంకొక చెయ్యి వేసేసుకొని ఇలా లోతు తీసేసుకోవాలి. ఇక్కడ ఎమ్మింగ్ వద్దనుకున్న వాళ్ళు టర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే ఎమ్మింగ్ కోసం మడిచాను అనమాట. ఇంక లైనింగ్ అంతా కూడా మీకు ఎలాగో వచ్చు కదా జాయిన్ చేసుకోవడం, అందుకనేసి ఇక్కడ నేను స్పీడ్గా అయితే చూపించేసినాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను ఇక్కడ లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్కి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి మన స్టిచ్చింగ్. అలాగే వెనక పార్ట్ తీసుకున్నాను. వెనక పార్ట్ లైనింగ్ తీసుకొని ఈ రెండు కూడా జాయిన్ చేసేసుకోండి. లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా చుట్టూ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయండి. ఇక్కడ మీకు ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా బ్లౌజ్ చాలా తక్కువ టైంలోనే ఎలా నేర్చేసుకోవాలనేది ఇక్కడ నేను కొంచెం స్పీడ్గానే చూపిస్తున్నాను, మరి లేట్ కాకుండా. ఇలా చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి ఇక్కడ భుజాలకు ఎదురుగా డాట్స్ వేసేసుకోండి. వెనక పార్ట్కి పొడవు వచ్చేసి 4 ఇంచులు పెట్టాను, వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచు పెట్టుకుంటున్నాను. ఇక్కడ కింద కొంచెం ఎక్కువ పట్టుకొని పైనకి వచ్చేసరికి సన్నగా వచ్చేసేయండి. దానిపైన డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము పట్టి వేసుకుందాం. ఇక్కడ నడుము పట్టి వచ్చేసి కూర పీస్ తీసుకున్నాను. ఇక్కడ కుట్ల దగ్గర చిన్న కుచ్చు పెట్టుకుంటున్నాను. వెనక డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. వరకు కుట్టేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోండి. దీనిపైన ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. లైనింగ్ పైన వేసుకోవాలి, మెయిన్ క్లాత్ మీద వేసుకోకూడదు, లైనింగ్ మీద వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి వెనక పార్ట్ రెడీ అయిపోయింది. అలానే ఇప్పుడు ముందు పార్ట్ లైనింగ్ పక్క పక్కన వేసేసుకొని తర్వాత దీనిపైన మెయిన్ క్లాత్ వేసేసుకోండి. ఇలా మెయిన్ క్లాత్ వేసేసుకొని చుట్టూ కూడా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకుందాము. లైనింగ్ని కట్ చేయకూడదు, మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్, దాన్ని మాత్రమే కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్స్. ఈ డాట్స్ వెడల్పు 2.5 వెడల్పు తీసుకున్నాను, పొడవు వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇక్కడ మధ్యలో కూడా సన్నగా పట్టుకున్నాను. తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి సన్నగా లాగేసేయండి డాట్స్. అదే పెద్ద చెస్ట్ ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం లావుగా అయితే పట్టుకోవాలి. పెద్ద డాట్ ఎదురుగా చంకలోది వస్తుంది అనమాట. ఈ చంక డాట్ 3.5 లేదా 4 ఇంచులు పొడవు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ కింద వేసేసాను, దానిపైన మెయిన్ క్లాత్ వేసేసి షేప్ బెల్ట్ అనమాట ఇవి జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసేయండి. ఇలా రెండు జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకున్న తర్వాత
లోపల పక్క సింగిల్ మనం లైనింగ్ ఒకటే పెట్టుకున్నాము. అలాగే బయట పక్క వచ్చేసరికి మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్, అలానే లైనింగ్ దాన్ని పెట్టేశాను. పెట్టేసి ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. ఇటు సైడ్ కూడా అంతే సేమ్. ఇలా కింద పైన పెట్టేసి అంతా కూడా ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. ఇక్కడ డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సులు పట్టి ఎంత పొడవు ఉందో చూసుకొని మార్క్ చేసుకున్నాను. అలాగే వెనుక పార్ట్ పొడవు ఎంత ఉందో చూసి మార్క్ చేసుకొని, ఇక్కడ వచ్చేసి మనకి లోపలిది తక్కువ ఉంది, పైన వేసింది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా మడుస్తున్నాను. మీకు ఎలా వీలైతే అలాగా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి లోపల సింగిల్ లైనింగ్ ఏంటంటే తక్కువ ఉంది కాబట్టి, పై పీస్ వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా మడిచాను. చిన్న మడత అలానే పెద్ద మడత, అలానే ఇంకొక స్టిచ్ కింద వేస్తున్నా. కొంచెం స్టిఫ్ ఉంటుంది. ఇంకో సైడ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి. రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వేస్తున్నాను. కాజా పట్టీ మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ కూడా తీసుకున్నాను. తీసుకొని కింద నుంచి స్టిచ్ వేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ పట్టుకొని ఇలా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. 2.5 ఇంచులు ఉంటే మనకి కాజా పట్టీ నీట్గా వస్తుంది, కొంచెం వెడల్పుగా. ఇలా ఒక చిన్న మడత వేసుకొని తర్వాత ఎంత అయితే కావాలో మనకి అంత ఉంచుకొని మిగతాదంతా లోపలికి పెట్టేసేయండి క్లాత్. దీని పక్కనే ఇంకో కుట్టు వేసేసుకోండి. తర్వాత ఉక్సులు పట్టీకి ఏంటంటే ఇక్కడ నేను పైనుంచి కుట్టేసి లోపలికి పెట్టేస్తాను. 1.5 వెడల్పు ఉండేటట్టు చూసుకోండి ఉక్సులు పట్టీకి క్లాత్. దీనిపైన ఒక కుట్టు వేసేసి తర్వాత ఇలా మలిచేసుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి నెక్ చెక్ చేసుకోవాలి. పైన స్టిచ్చింగ్ వదిలిపెట్టుకొని మిగిలింది ఇలా కొలుసుకొని ఎక్స్ట్రా ఉన్న దగ్గర అలా మార్క్ చేసుకోండి. మరి లోపలికి వద్దు, ఎందుకంటే మళ్ళీ మనం ఎమింగ్కి పట్టుకుంటాం కాబట్టి ఎమింగ్కి క్లాత్ ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోండి. చుట్టూ నెక్ పట్టి వేస్తాం కదా, దానికి వదులుకోవాలి ఒక 1/2 ఇంచ్. తర్వాత కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసి ఇలాగా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేసేయండి. కాజా పట్టీ సైడ్ కూడా ఇలా లైన్ చేసుకుంటే మనకి నెక్ అనేది రౌండ్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ వెనక పార్ట్ పైన ముందు పార్ట్లు వేసేసి భుజాలు జాయింట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేనేంటంటే తక్కువ టైంలో మీకు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వీడియోస్ మీద తక్కువ టైంలోనే ఎలా మనం నేర్చుకోవాలనేది మన ఛానల్లో ఉంటాయన్నమాట. ఎలాగో లైనింగ్ అందరికీ జాయిన్ చేసుకోవడం వచ్చు కాబట్టి నేను ఎక్కువ లైనింగ్ జాయిన్ చేసేటివి కూడా ఉన్నాయి మన ఛానల్లో. చూడండి, అవి కూడా చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా జాయిన్ చేసుకోవాలనేది. ఇక్కడ వచ్చేసి చేతులు జాయిన్ చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి చేతులు జాయిన్ చేసుకునేటప్పుడు. అలానే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఒక స్టిచ్ ఎక్కడైతే వేస్తున్నామో దానిపైనే ఇంకో స్టిచ్ కూడా రావాలి. అప్పుడే డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది బ్లౌజు. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ భుజం మీద అలాగా సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, దాన్ని బట్టి కొలుసుకొని చివరి నుంచి కుడుతున్నాను. మీకు ఇలా రాకపోతే మధ్యలో భుజం దగ్గర నుంచి ఇటు అటే కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా రాని వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుని చేతులు అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు
మనం స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్క్ చేసేసుకుందాం. వెనక పార్ట్కి ఇలా వెనక పార్ట్ వేసేసి మార్క్ చేసేసుకోండి. వాళ్ళ స్టిచ్చింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు. అలానే సేమ్ ముందు పార్ట్ కూడా కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఉక్స్ పట్టి సైడ్ కొలుచుకొని ఇలా మార్క్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చేతుల దగ్గర అలానే చంకలో కూడా మనకి సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారం మార్క్ చేసేసుకోండి. సైజ్ బ్లౌజ్ లేదని వాళ్ళకి మనకి వాళ్ళు కొలతలు ఇస్తారు కదా, కొలతల ప్రకారము చేతి వెడల్పు చంక వెడల్పు ఎంత ఉందో టేప్తో కొలుచుకొని కూడా మనం ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మంచి సైడ్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది పట్టు క్లాత్లు కదా, దారాలు అనేది బయటికి రాకుండా మంచి సైడ్ నుంచి ఇలా బారుగా చివరికి కుట్టు వేసేస్తున్నాను. అలాగే ఎక్కువ తక్కువ అంటే తీసేసేయండి క్లాత్. ఇలా మంచి సైడ్ నుంచి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే లోపల దారాలు రాకుండా నీట్గా ఉంటుంది. అలానే మనకి ఇంట్లో కుట్టే వాళ్ళకి ఓవర్లాక్ ఉండదు కదా ఎక్కువ శాతం, అలాంటి వాళ్ళకి ఈ టిప్ బాగా పనిచేస్తుంది. ఇలా ట్రై చేయండి. ఇదే విధంగా రెండు పక్కల కూడా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎగుడు దిగుడు, అది కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇలా లోపల పక్క తిప్పేసి ఇంకా స్ట్రైట్గా కుట్లు వేసేసుకోండి. చేతి వెడల్పు ఎంత ఉంది, అలానే చంక దగ్గర ఎంత వెడల్పు సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారం కొలిసేసుకొని ఇక్కడ బార్ కుట్లు అయితే వేసేస్తున్నాను. ఇటు సైడ్ కూడా అంతే. దీని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మీకు ఎన్ని కావాలో అన్ని స్టిచ్లు వేసేసుకోండి. ఇక్కడ నేనైతే 3 వేసేస్తున్నాను అటు ఇటు. అలానే చేతి వెడల్పు ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఇంకొక హ్యాండ్కి కూడా కొలిసి వేసేసుకోండి. ఇలా బార్ కుట్లు వేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్కి పైపింగ్ వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఆల్రెడీ చేతులకి మనకి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఇంకా నేను పైపింగ్ ఏం వేయట్లేదు, నెక్కి మాత్రమే వేస్తాను. ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని 1 ఇంచ్ వెడల్పైన ఇలా క్రాస్గా తీసుకుంటున్నాను పీసులు. 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా తీసుకొని నెక్కి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇలా తీసుకొని జాయిన్ చేసేసుకోండి. దీన్ని జాయిన్ చేసేసుకొని ఒక సైడు మన చిన్న మడత వేసుకొని కుట్టు వేసేసుకోండి. గోరంత మడత వేసేసుకొని ఇలా బారుగా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకున్న సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉంటుంది కదా, దాన్ని మనం నెక్కి పెట్టేసుకొని చుట్టూ కూడా కుట్టేసుకుందాం. ఇలా బ్లౌజ్కి పెట్టేసుకొని ఇలా లోపల నుంచి మడిచేసి అది ఇక్కడ రిప్ లాగేసుకొని ఇక చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోవడం. ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి, 1/2 ఇంచ్ వెడల్పు పట్టుకొని మనం చుట్టూ కూడా కుట్టేసుకొని అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చివరికి వచ్చేసరికి కట్ చేసేసి లోపలికి మలిచి ఫ్లాగ్ వేసుకొని ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. ఇక్కడ ఎంతైతే కావాలి గోట్ అనేది మనం ఉంచుకొని మిగతాదంతా కూడా లోపల పెట్టేసేయండి క్లాత్. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అయితే కాదు, నార్మల్ కాబట్టి మనం చూసేదానికి కూడా థ్రెడ్ పైపింగ్ లాగే అనిపిస్తుంది. ఆల్రెడీ నేను థ్రెడ్ పైపింగ్ కుట్టాను, మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్, కావాలంటే చూడండి. లోపల నుంచి ఎలా వేసుకోవాలి ఇన్విజిబుల్ మనకి గోట్ అనేది అది కూడా చూపించాను. చుట్టూ కూడా మనం
మధ్యలో వేసుకోండి కుట్టు. అటు మన గోల్డ్ కలర్ మీద ఎక్కకూడదు, కుట్టు అనేది మధ్యలో పడాలి. బ్లౌజ్ మీదకి రాకూడదు, అలా అని గోటు మీదకి కూడా వెళ్ళకూడదు. ఇలా నిదానంగా, కొంచెం లేట్ అయినా పర్లేదు, నిదానంగా వేసుకోండి. చుట్టూ వేసేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి రిప్ లాగేసుకోండి. చూస్తున్నారా ఎంత నీట్గా తిరిగిందో పైపింగ్ అంతా కూడా. అలానే ఒక పాదం వెడల్పులో ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా లోపల పక్క ఎమింగ్ చేయకుండా నీట్గా ఉంటుంది. మరి ఎక్కువ దూరంలో కాదు, ఒక పాదం వెడల్పు వేస్తున్నాను ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నీట్గా కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ అలానే పైపింగ్ వేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారా ఎంత నీట్గా అయితే, వెనుక ముందు కూడా నీట్గా అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.